చూశాను నేను, నాకే రగిలిపోయింది ఆ పాస్టర్ మాట్లాడిన మాటలు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని అసలు? ఎట్లా తీసుకోవాలి ఏంటండి, ఎందుకు తీసుకోవాలి అసలు? కరెక్ట్, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చాలా మంది నిన్నగాక మొన్న అమరావతిని ఏదో రాజధాని అని చెప్పి ఇలాంటి ఇది వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి, ఒకళ్ళనేమో గౌరవంగా బయటికి వస్తే ఇంకొకళ్ళు బోకలేర కొట్టారు మాట్లాడిన వాళ్ళని. ప్రోత్సహించిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత మాట అన్నవాడు బోకలేర కొట్టించుకున్నాడు. ఇవాళ ఇదే తంతు, అదే మాట, అలాంటి భావ వ్యక్తీకరణే ఇంకొకళ్ళు చేస్తే ఎందుకంటే ఎవరి నోట్లో నుంచి ఎందుకు ఏమి రావట్లేదు అసలు? ఒక్కసారి ఆ వీడియో వినిపించండి. అంటే నాకు అర్థం కాక అడుగుతా, పొలిటికల్ మైలేజీల కోసం మాత్రమే హిందుత్వం ఉందా? వాడుకుంటారా? వ్యక్తిత్వం కోసం హిందుత్వం లేదా? హిందుత్వానికి హిందువులకి అస్తిత్వం లేదా? నేను నిజంగా మాట్లాడుతున్నాను. పొద్దున్న కూర్చుంటే నిజం చెప్తున్నాను కదా, భగవంతుడి పేరు మీద సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి అని ముడి కింద పేటేసుకుని ఎదురుకుండా ఒక వీడియోనో కెమెరానో ఫోనో పెట్టుకొని వీళ్ళని తిట్టా వాళ్ళని తిట్టా, వీళ్ళని విమర్శించడం వాళ్ళని విమర్శించడం, ఒక హిందువు ఇంకొక హిందువు మీద నిప్పులు పోసుకోవడమును అసహ్యకరమైనటువంటి పదదోషాలతోటి ఏంటి వీధి కొట్లాటలాగా కొట్లాడుకుని రచ్చ చేస్తున్న మీలాంటి దరిద్రుల్ని ఉద్దేశించి మీ వల్ల హిందూ ధర్మం అనేటటువంటిది భ్రష్టు బట్టి తీరుతుందని చెప్పి ఇలాంటి వెధవలు ఇంతటి మాటలు మాట్లాడడానికి ముందుకొచ్చారు. ముందు అది తెలుసుకొని సావండి. అసలు ఎంత భయంకరమైనటువంటి వ్యవహారాలు అంటేనండి నాకు అర్థం కాక అడుగుతాను. ఇతను మాట్లాడిన మాటలు బహుశా ప్రపంచానికి తెలియదేమో, కనీసము ఈ 24x7 ఛానల్ ద్వారానన్నా ఒక్కసారి వినిపిస్తా. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. చెప్పాడు ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. ఆ ఎటకారం చూడండి. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. ఇక్కడ వినండి. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఇక్కడ చూడండి, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు. సో మల్లెపూలు పెట్టుకొని రోడ్ల మీద తిరగడానికి ఒక్క మాట ఇక్కడ మీరు విన్నారు కదా మొత్తము. అవునండి. మల్లెపూలు పెట్టుకొని రోడ్లు వెంబట తిరగడానికి బజారు సంబంధులు కాదు. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏ క్లారిటీ ఇచ్చాడు? ఏ స్త్రీని అన్నాడు? అసలు ఏ స్త్రీనైనా అనేటటువంటి హక్కు ఇతనికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఎవడు పడితే వాడు ఆడదాన్ని మాట్లాడేయడానికి, పూలు పెట్టుకుంటే బజారు సంబంధులని మాట్లాడడానికి ఎవర్రా బజారు సంబంధులు? ఏ స్త్రీరా బజారు మీద పడుతుంది? నీలాంటి వెధవలున్న రాజ్యంలో ఉంటది బజారు స్త్రీ. అర్థమైందా? ఎవరైనా ఒక ఆడది అంత హీయమైన నీ చేత, మీలాంటి దరిద్రుల హీనంగా చూడబడేటటువంటి ఆడది ఆ హీన స్థితికి వెళ్ళడానికి కారణం ఎవరు? బిఎస్ గారు. ఒక మగాడి వైఫల్యం కాదా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదా? ఆ అమ్మాయి ఆ స్థితికి నెట్టబడింది అని వెటకారంగా మాట్లాడుతున్నారు, అసహ్యకరమైనటువంటిది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ఒక స్త్రీ ఆ స్థితికి వెళ్ళినటువంటి స్త్రీ కాదా? అసలు నేను దీన్ని కూడా చూడట్లేదమ్మా. అసలు పూలు పెట్టుకుంటే అలా ఎందుకు ఆలోచించాలి అంటే ఈయన ఆలోచిస్తాడు కదా, తప్పు కదా. ఈయన స్థాయి సున్నం కొట్టుకునే మేస్త్రి. ఓకే, అర్థమైందా? సున్నం కొట్టుకునే మేస్త్రి స్థాయి అంతకు మించి ఏం ఆలోచిస్తాడండి? ఒక స్త్రీలో ఔన్నిత్యాన్ని ఎక్కడ చూస్తాడండి? ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఇతగాడు మాట్లాడేది బజారు సంబంధీకులు కాదు అని. మిస్టర్, చదివినావా బైబిల్? ప్రభువు ఒక స్త్రీని ఉద్ధరించాడే, ఆ స్త్రీ పేరేంటి? ఆ స్త్రీ వృత్తేంటి? ఆ స్త్రీని ఏ విధంగా పరిశుద్ధాత్మగా మార్చినాడు మీ ప్రభువు? ఇలాంటి స్త్రీలని కన్న బిడ్డల్లాగా దగ్గరకు తీసి పరిశుద్ధాత్మల్ని చేస్తే మీలాంటి అశుద్ధమైనటువంటి వాక్కున్నటువంటి వాళ్ళందరూ బజారు స్త్రీలు అని మాట్లాడుతున్నారు. అంటే ఆ కూటమిలో ఒక స్త్రీ ఏ విధంగా గౌరవించబడుతుందో ఇంతకంటే వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ వ్యాఖ్యలే. నేను ఇది బయటికి వచ్చిన తర్వాత
ఇతని యొక్క మొత్తం ఏమంటారు ఆ ప్రవచనాలన్నీ విన్నాను నేను. ప్రవచనాల్లో ఎక్కువ భాగం ఇతను ఉమెన్నే టార్గెట్ చేశాడండి. ఉమెన్ ఎలా టార్గెట్ చేస్తాడు అనంటే, ఒక భార్య యొక్క అలంకరణ భర్తకు మాత్రమే అంకితం, భర్త మాత్రమే చూడాలి, ఇంకెవరు ఆడదాన్ని చూడకూడదు అని ఒక స్టోరీ చెప్పింది పెద్ద మనిషి. ఏమని చెప్పాడంటే, ఒక స్త్రీ అంట, ఒక భార్య బయటికి వెళ్ళేటప్పుడు భర్త వచ్చి పద మనము పెళ్లికి వెళ్దాం పద అనగానే సరే పద అని ముఖం ఇట్ట దుడుచుకొని కొంగుతో దుడుచుకొని బయటకు వచ్చిందంట. అదేంది ఇట్ట వచ్చినవేంది, ఆయన మాట్లాడిన భాషతో మాట్లాడుతున్నాడు, ఇట్ట వచ్చినవేంది, చక్కగా పోయి మంచి చీర కట్టుకొని రాపో, పొట్టి చీర కట్టుకొని రాపో, చక్కగా రెడీ అయ్యిరాపో అంటే, ఎవరి కోసం రెడీ అవ్వాలా, ఎవరి కోసం రెడీ అవ్వాలా, నా అందం నీకే సొంతము, నేను నీకు మాత్రమే చూపిస్తాను అని అందంట. ఆ ఆడది గొప్ప ఆడదంట. మిస్టర్, ఒక ఆడది చెమట గబ్బులతోటి చింపిరి జుట్టుతోటి మొగుడికి మాత్రమే అలంకరించుకుని, అంటే నీ భార్యని నువ్వు అలా మాత్రమే పెడతావు అనేది మాకు ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి, అలాంటి భార్య బయటికి 10 మందిలో పెళ్లికి వస్తే ఆ మగాడికి ఈ సమాజం ఏం గౌరవం ఇస్తుంది? ఒరే వెధవా, నిజంగానే తిడుతున్నా, నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నీ పెయిడ్ బ్యాచ్. అయినా సరే దడిచేదేలే, నేను చెప్తున్నా, ఎన్నైనా తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, సనాతన ధర్మం మీదకి వచ్చిన, స్త్రీ మీదకి వచ్చిన, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో మీ మీద అదే జరుగుతుంది. రైట్? ఇవాళ స్త్రీ అలంకరించుకొని బయటికి వస్తే అది ఆ మగవాడి యొక్క ప్రతిష్టకు ప్రతీక. అర్థమైందా అండి? ఏం మాట్లాడుతున్నాడు ఇతగాడు అంటే, మరి అలా అనుకుంటే మరి మగవాడు అందమంతా ఆడదానికే ఉండాలి కదా, మరి ఈయన కూటమల్లో ట్రిమ్గా తయారయ్యి ఎందుకు వస్తున్నాడు? చిరిగిపోయిన జొక్క, చింపిరి జుట్టు, నూనె రాసుకుని జిడ్డోడుకుంటూ రావచ్చు కదా. ఈ పెద్ద మనిషికి ఇన్ని కార్లు ఎందుకు? నీ కార్లు, నీ ప్రవచనాలు నీ దేవుడి కోసమే కదా. ఆ దేవుడికి సమర్పించేసి కాలు నడకన్నాడు. సున్నబట్టి సున్న వేసుకునేటటువంటి మేస్త్రివి ఇవాళ నువ్వు ఇన్ని 100 ఎకరాలకి లేదా ఇంత పెద్ద సామ్రాజ్యానికి నువ్వు ఎలా రాజువయ్యావు? ఏం చేసి రాజువయ్యావు? నీ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఎంతమంది అమాయకుల్ని చెడు దోవ పట్టించి, చెడు మార్గం పట్టించి, వాళ్ళ యొక్క బలహీనతల్ని నీ యొక్క నియంత ధోరణితోటి అణిచివేస్తున్నావే. నీ కుటుంబంలో స్త్రీలు ఏ విధంగా గౌరవించబడుతున్నారు అనేటటువంటిది ఈ సంఘటన ద్వారా తెలియడం లేదా? ఇలాంటి వాళ్ళని ఇలాగే ఉంటే అదే మతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఉన్మాదులుగా తయారవరా రేపొద్దున? దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది నా భారతదేశం రా, భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఒక శక్తి ఉంటది, ఒక ఔన్నత్యం ఉంటది, ఒక వ్యక్తిత్వం ఉంటది, ఒక అస్తిత్వం ఉంటది. అస్తిత్వాన్ని చంపి సొమ్ములు చేసుకునేటటువంటి ఇటువంటి వాళ్ళని నా దేశం యొక్క స్త్రీ, ప్రతి స్త్రీ సనాతనియే, ప్రతి స్త్రీ సనాతనియే. సనాతనిని నువ్వు మారుస్తున్నావు కాబట్టి ఇవాళ నేను నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది, నేను నోరు కంఠం చించుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడైనా నేను ఖండిస్తాను కానీ ఇంత ఇదిగా నేను పోను. అంటే అక్కడ నేను ఆలోచించింది ఒకటేనండి, ఇతను చూసిన తర్వాత ఎంతసేపు రజస్వల అయినటువంటి పిల్లకి పండగలు చేయొద్దంటాడు. పండగ ఎందుకు చేస్తారో నీకు శాస్త్రోక్తంగా నీకు తెలుసా? కానీ రజస్వల పిల్లని మాత్రం బయటికి చూపించకండి, బయటికి ఎవరికి చెప్పకండి, రజస్వల పండగ చేయకండి. కానీ పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు చేయండి, గృహప్రవేశాలు చేయండి. పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి వీళ్ళకి బాగా ముడతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, అతగాడు దాని వెనక జరిపేటటువంటి వ్యాపారం గురించి చెప్తున్నా. ఏంటంటే అక్కడికి నలుగురు వస్తారు, నలుగురికి దేవుడు వాక్యాలు చెప్పించి అక్కడ కూడా మీరు ఏం చేయాలి, మీరు ఆటలాడద్దు అంటే సంతోషంగా ఉండొద్దు, సంతోషంగా ఉండొద్దు. ఆడ కూసుని ఉమ్మని ముసుగేసుకుని ఇదిగో ఈతగాడు చెప్పినటువంటి ప్రవచనాలు అందరికీ చెప్పి ప్రవచనాల దీంట్లో ఉండి ఇంకొక నలుగురు హిందువులు వీళ్ళ ఇంటికి వస్తే ఒక నలుగురిని ప్రవచనాలతో మార్చినా కూడా అది దేవుడికి ఇచ్చినటువంటిది. అంటే ఈ కూటమిలోకి మంచి జనాలను తీసుకురమ్మంటున్నాడు. అర్థమైందా? అక్కడ కూడా ఏంటి, మీరు సంగీతాలు పెట్టకండి, అవి పెట్టకండి, ఇవి పెట్టకండి, జోష్ ఆడకండి. ఎందుకు ఆడుతున్నారు మీరు అంటే ఎంత భయంకరమైనటువంటి నియంతృత్వ పోకడిది. ఎవరు చెప్పారు అసలు నీకు ఇవన్నీ? ఏ బైబిల్లో ఉన్నాయి నీకు ఇవన్నీ? ఇంకొక కొంతమంది క్రైస్తవ సోదరులు మాట్లాడుతున్నారు, మీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళే చెప్పారు ఆడవాళ్ళు తల్లో పూలు పెట్టుకోవద్దని. ఒరే పిచ్చ చెప్తున్నా. ఏంటంటే వారు చెప్పింది ఆలయానికి ఎలా రావాలో చెప్పారు,
అక్కడ బొట్టు పెట్టుకోవద్దు, అందంగా మొగుడుకు మాత్రమే కనపడాలి, బజారు స్త్రీలు అని మా వాళ్ళు వ్యాఖ్యలు చేయలేదు. చాలా పద్ధతిగా చెప్పారు. ఏమని అంటే తిరుమల దేవుడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు చక్కగా జుట్టుని విరబోసుకోకుండా దాన్ని ముడి పెట్టుకునో జడ వేసుకునో రావాలి. సాంప్రదాయ దుస్తులు, దాంట్లో పట్టు చీర ఉంది, చక్కగా బొట్టు ఉంది, చక్కగా తాళి బొట్టు ఉంది, చక్కగా ఉంది. అయితే కొండ మీద పువ్వులు ధరించరాదు అనేది నియమం ఎందుకు పెట్టుకున్నారు అనంటే అక్కడ ఒక సంఘటన అనేటటువంటిది అక్కడ ఒకటి జరిగింది. దానికి అనుగుణంగా కొండ మీద ఉన్నటువంటి ప్రకృతులకి సంబంధించినటువంటి పువ్వులు కానీ పండ్లు కానీ ఏవైనా అది స్వామికే సొంతము అనేటటువంటిది ఒక నియమం అనేటటువంటిది పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కొండ మీద ఎవరు పువ్వులు కొన్నా అవి తెచ్చి స్వామికే ఇస్తారు. కొండ మీద పువ్వులు పెట్టుకోరు. అది ఒక నియమం పెట్టుకున్నారు. ఒరే కొండ వరకే రా, కొండ దిగిన తర్వాత బజారు స్త్రీలు బజారులో వచ్చి బజారులో కథలు చెప్పలేదురా నాయన. ఓ అమ్మల్లారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని మత ప్రచారం అన్నారు, ఉన్మాద ప్రచారం అంటారు. అండర్స్టాండ్? ఆయన హిందూ స్త్రీలనల్లా, నేను స్త్రీలందరి తరపు నుంచి నిలబడి మాట్లాడుతున్నా. మీరు ఇలాంటి ఉన్మాదుల స్థితిలోకి వెళ్ళిపోతే చివరికి మీరు కూడా ఇలాగే తయారైతే రేపొద్దున మీ మతంలోనే విప్లవాలు వస్తాయి, మీలో మీరే కొట్టుకు చస్తారు. అంటే ఒక స్త్రీ భర్తకు తప్ప ఎలా కనపడకూడదంట, జిడ్డు మగం వేసుకొని పెళ్లికి వచ్చేస్తుందంట. పెళ్లికి వచ్చేస్తే నా అందం నీకు మాత్రమే. అరే ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచే తన హక్కు బొట్టు పూలు గాజులు. స్టూపిడిటీ అది. ఎంత స్టూపిడిటీ అంటే చదువుకుని చస్తేనే కదండి వీళ్ళు, ప్రపంచాన్ని చూస్తేనే కదండి వీళ్ళు. ఏమీ చూడలా. ఇతను ఏంటంటే మంచిగా పాటలు పాడతాడు. ఓకే, ఆ పాటలు పాడినటువంటి ఆ నేచర్ ఏదైతే ఉందో అది కొద్దిగా పక్కన కూర్చోబెట్టింది. ఆ తర్వాత వాళ్ళ దశమ భాగాలు బాగా ఆకర్షించినాయి. సో అందుకని ఇతగాడికి కొంచెం లౌక్యం ఉంది, మాట్లాడేటటువంటి లౌక్యం ఉంది కాబట్టి పాస్టర్ అవతారం ఎత్తేసాడు. పాస్టర్ అవతారం ఎత్తేస్తే ఎంత 6 నెలలు ట్రైనింగ్ వీళ్ళకి బైబిల్ చదివించడం అనేటటువంటి విషయం. ఏంటంటే బైబిల్ చదువుతారో లేదో, ఏం ట్రైనింగ్ ఇస్తారో తెలియదు కానీ వీళ్ళు అయ్యే ట్రైనింగ్లు మాత్రం హిందుత్వం మీద దుమ్మెత్తిపోయటం. వీళ్ళు అయిన ట్రైనింగ్లు ప్రభు ఏం చెప్పాడో అది చెప్పండి, చెప్పండి. అసలు ఆ బైబిల్లో ఏముందో మొత్తం చెప్పమని చెప్పండి. ఈయన అన్నాడే రోడ్డు మీద వెళ్తున్నారని, అలాంటి క్యారెక్టర్లు బైబిల్లో ఎన్నున్నాయి. తప్పు. అలాంటి వాళ్ళని నీ ప్రభువు దగ్గరకు తీసి పరిశుద్ధాత్మల్ని చేశాడు. నువ్వు చెయ్యవలసింది అది మిస్టర్. నీ పాస్టర్ ఎవడైతే నీ పాస్టర్ ఉన్నాడో నువ్వు చెప్పినావే కథ, ఆ కథలో ఉన్నటువంటి పాస్టర్కి నువ్వు పోయి చెప్పు, నీకు నేను చెప్తున్నా. ఉద్ధరించడాని కోసం మాత్రమే ఈ యొక్క ప్రవచనాలు ఉన్నాయండి. వాళ్ళని బాధితుల్ని ఇంకా నువ్వు బాధితురాలవని నువ్వు ఉమ్మేస్తున్నావే, నువ్వు విమర్శిస్తున్నావే. నువ్వు ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మవి నువ్వు? అరే అశుద్ధమే ఉంది కదా నీ నోట్లోనూ నీ మనసులోను. ఎక్కడ పరిశుద్ధం అంటే నువ్వు ఉన్న ప్లేస్ను పరిశుద్ధం చేయాలి, నీ వాక్కును పరిశుద్ధం చేయాలి, నీ యొక్క యాటిట్యూడ్ పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఇతను ఎంతసేపు ఏం చెప్తాడంటే, ఇతని ప్రవచనాల్లో ఏం చెప్తాడు అని అంటే ఇతనికి ఏదైతే ఫాలో అవుతాడో అది మాత్రమే రూల్ కింద చెప్తున్నాడు. ఇతనికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని శాసనం కింద చేసి అవతల పారేస్తున్నాడు.